ఈ వీడియోలో మనం సింపుల్గా టేస్టీగా రాగి రొట్టె ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు రాగి పిండి వేసుకుని ముందుగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు, కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి, పొట్టు తీసుకున్న తెల్లగడ్డలను వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. బరకగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. సోయాకు వేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. రుచికి సరిపడ ఉప్పు, కాస్త కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇందులోకి కొద్దిగా నీళ్లు వేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి పల్లీలను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులోకి కాస్త ఆయిల్ వేసి ముందుగా కలిపెట్టుకున్న రాగి పిండిని ఒక ముద్దలాగా చేసుకుని రొట్టెలాగా తొట్టుకోవాలి. రాగి పిండి తొట్టుకున్న ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇలా 2 పక్కల కాల్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి.